కింద కాపు వస్తా ఉంది, పైన చిగురు వస్తా ఉంది. సో అది లాడియా 2 సార్లు స్ప్రే చేసినామన్నా. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నారన్న ఎంబీ రైతు నేస్తం ఛానల్ని? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నారా? ఓకే, జెన్యూన్ గా అనిపిస్తుందా? అంటే నేను చెప్పే మందులకి స్ప్రే చేసడానికి పర్వాలేదన్న. 50% మాకి ఇప్పుడు మేమంటే ఈ బళ్ళారి రైతులన్నీ కొంత ఎక్కువ కంపెనీ మందే వాడేది ఎక్కువ. ఓకే, దాంట్లోన రవ్వంతా పోయిన సంవత్సరం నుంచి అలెక్సా 5G వారది డిఫెండర్ ఆర్బిటర్ కొట్టినాక రవంత్ ఈ సంవత్సరం తాజ్లాక్ వచ్చిందనుక తాజ్లాక్ కొట్టినాం ఫస్ట్ స్టార్టింగ్ చూసి. నెక్స్ట్ ఇప్పుడు లాడియా కొట్టాము. ఏమైనా తేడాలు కనిపిస్తున్నాయి ఎక్కడైనా మందులలో? ఇంతవరకు ఏం తేడాలు ఏం లేదు. ఏమైనా ఉంటే చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు మీరే ఎఫెక్ట్ ఏం లేదు కదా, మేము కొట్టినాం కదా. ఎఫెక్ట్ ఉంటే చెప్పేకి, అది ఎఫెక్ట్ ఏం లేదు. మేము మామూలు న్యాచురల్ గ్రోత్ వస్తుంది, పసుపు కలర్ రాదు. రైట్, మెయిన్ బ్లాక్ వస్తుంది, పసుపు కలర్ రాదు. అది పసుపు కలర్ వస్తే అది పచ్చి బాగా అయిపోతుంది, అది జిబ్రాలిక్ యాసిడ్ కలిపింది రైతు నాశనం అయిపోతారు అది స్ప్రే చేస్తే. అది వాటి జోలికి నేను పోను, ఎవరైనా స్ప్రే చేసినా ముందే వద్దని చెప్తా, అలాంటి స్ప్రే చేయొద్దని చెప్పేసి. అది పసుపు కలర్ వచ్చిందంటే వైరస్ అటాక్ కావడానికి అది తొందరగా ఆస్కారం ఉంటుంది దానికి. చాలా బాగా నీట్గా మెయింటైన్ చేస్తా ఉన్నారన్న, బాగుంది. పర్వాలేదన్న, బాగుంది. మొక్కజొన్న ఈసారి పెరిగిందంటే చిల్లి తగ్గడం వల్ల? అవును, చిల్లి రేటు పోయిన సంవత్సరము పడిపోయింది, దానికి 8,000 7,000 6,000కి అమ్మితే దానికి అంత ఇంకేం లేదు. భారీగా తగ్గింది మా ఏరియా.